వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో సిఎంఆర్ షాపింగ్ మాల్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కైతలాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో భారీ అవకతవకలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం కట్టించిన ఇండ్లను మంత్రులు ఇష్టానుసారం అనర్హులకు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. అర్హులకు కాకుండా ఇష్టారాజ్యంగా ఇళ్లను కేటాయిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. మరోవైపు లిఫ్ట్ మెయింటెనెన్స్ కోసం షెటర్లను కట్టిస్తే వాటిని 15 నుంచి 25 లక్షలకు ఒక షెటర్ లెక్కన అమ్మేస్తున్నారన్నారు మాధవరం కృష్ణారావు. ఏదైతే మనం డబుల్ బెడ్రూమ్లకు ఇచ్చామో వాళ్ళు నిన్న గౌడనాయక్ వచ్చి పక్కకు ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఆనంద్ వీళ్ళందరూ వచ్చి పాములు వస్తూ ఉన్నాయి. చాలా భయంకరమైన పరిస్థితి ఉంది, ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి ఆఫీసర్లను తీసుకొని, ఎందుకంటే పాములు వచ్చి కాటేసిన ప్రమాదమే, ఎందుకంటే విషపురుగులు కాబట్టి ఈ వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి దాని గురించి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లో కూడా ఉన్నట్టు నివసించే వాళ్ళు కూడా ఏ రకంగా ఉన్నారని ఆలోచనతో వచ్చాం. దానికి ముళ్ళకత్త చెరువు నుంచి కాముని చెరువు దాకా ఒక నాల కట్టవలసిన అవసరం ఉంది. ఆ నాల కూడా కడితే ఈ పాముల బాధ పోతుంది. ఎందుకంటే పాములు ఇప్పటికే అపార్ట్మెంట్లో పాములు వచ్చుడు, గ్రౌండ్ పాములు వచ్చుడు, ఇళ్లలో పాములు వచ్చుడు, ఆఖరి బండి పెడితే బండి మీద కూడా పాములు తిరుగుతున్నాయని చెప్పి చెప్పడం నిన్న కూడా ఈనాడు పేపర్లో రాయడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తే నిజంగా వాళ్ళు చెప్పింది నిజమైంది. ఎందుకంటే విపరీతమైనటువంటి చెత్త చెదారము, అది అడవిలాగా ఉంది కాబట్టి రైలు కట్ట పక్కకే రైలు కట్ట ఉంది కాబట్టి దాని పక్కకు క్లీన్ చేస్తే ఆ పాముల బాధ పోతుందని చెప్పి నేను ఆఫీసర్లకు విజ్ఞప్తి చేశాను. ఇమీడియట్గా దాని మీద టేకప్ చేయండి, అవసరమైతే నేను కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పాను. ఇమీడియట్గా నేను కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాను. ఆ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. పక్కకున్న అంబేద్కర్ నగర్ పైన అంబేద్కర్ నగర్ కానీ కోర్టు ఉంది, పక్క కోర్టు ఉంది, జిల్లా కోర్టు ఉంది, దాంతో వికలాంగుల కాలనీ ఉంది, డబుల్ బెడ్రూమ్ ఉంది, పక్కకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. పాముల వల్ల విషపురుల వల్ల బాధ అవుతుందని చెప్పి ఇబ్బంది అవుతుందని చెప్పి వచ్చాం. ఇంకోటి పైనుంచి కింది వరకు కూడా రోడ్డు 3.5 కోట్లు పెట్టి కూడా శాంక్షన్ చేశాము. వాళ్ళు అడిగారు ఇక్కడ అందరు కలిసి, ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయ్యింది. ఇప్పుడు తొందరలో అది కూడా స్టార్ట్ చేస్తా ఉన్నా. ఇప్పుడు బార్ అసోసియేషన్ వాళ్ళు, ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు అందరూ రోడ్డు కావాలని అడిగారు. ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. నేను తెలియడం ఏంటంటే గవర్నమెంట్కి, మేము ఆ రోజున డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాడు ఒక జీవో ఇచ్చాం. జీవో మీరు చూశారు. మేము ఇప్పుడు మన ఎవరైతే హౌసింగ్ బోర్డు అధికారులకు ఇచ్చాం. ఈ సెటర్స్ ఉన్నాయి. ఈ సెటర్లు అనేటివి ఎవరైతే పైన మనం అలాట్ చేసి గవర్నమెంట్ అలాట్మెంట్ చేస్తామో వాళ్ళకు ఒక ఎలక్షన్ పెట్టి ఎంఆర్ఓ దూరా ఎలక్షన్ పెడతాం. గెలిచినటువంటి వాళ్ళకు మనం అసోసియేషన్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. దారిని అలా కొనుక్కున్నటువంటి ఎవరైతే అలా మన అలాట్మెంట్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ అలాట్మెంట్ చేసినటువంటి ఉన్నారో వాళ్ళే ఆ సెటర్లు పాడుకోవాలి. వాళ్ళే వాడుకొని ఆ వచ్చిన డబ్బుతోని లిఫ్ట్ కానీ కరెంటు మెయింటెనెన్స్ వాళ్ళు కట్టుకునే విధంగా సెటర్లు కట్టాము. ఆ రోజులో మనం డబుల్ బెడ్రూమ్ దాని యాక్టివ్ ఉంది, ఇప్పుడు యాక్టివ్ అట్లే ఉంది, ఇయలే. కానీ ఇప్పుడు ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు, ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క సెటరు 16 లక్షలు, ఒక సెటర్ 25 లక్షలకు అమ్మింది. 25 లక్షలు 16 లక్షలకు అమ్మిన ఇన్ని సెటర్లు అమ్మితే సుమారుగా 2-3 కోట్లు వస్తాయి. 2-3 కోట్ల దగ్గర పెట్టుకున్నారు, హౌసింగ్ బోర్డు అధికారుల దగ్గర పెట్టుకున్నారు. ఆ డబ్బు ఎవరి దగ్గర ఉండాలి? ఉన్న నివసించి అలాట్మెంట్ చేసేటటువంటి అసోసియేషన్ బ్యాంకులో ఉండాలి. ఆ డబ్బు ద్వారా వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకోవాలి. అది రూల్. అది ఇప్పుడు వీళ్ళు తీసుకుపోయి డబ్బులు వీళ్ళు కట్టియలేదు, కట్టించింది యారు, హౌసింగ్ బోర్డు వాళ్ళకి సంబంధం లేదు, అలాట్మెంట్ చేసే అధికారం ఉంది తప్ప. దీనికి ఒక జీవో ఉన్నా కూడా దాన్ని తంగలో దొక్కి వాళ్ళ ఇది కూడా అమ్ముకునే ప్రయత్నం. రేపు 14వ తారీఖు నాడు కైతలాపూర్లో సంబంధించినటువంటి ల్యాండ్లు 15 ప్లేస్లో కానీ హౌసింగ్ బోర్డులో కానీ కైతలాపూర్ పక్కకున్న ల్యాండ్లన్నీ రేపు 14వ తారీఖు నాడు అమ్మకాన్ని పెట్టింది. మళ్ళా ఎంత దుర్మార్గం అంటే నోరు మొత్తుకున్నా కూడా ఈ హౌసింగ్ బోర్డు అధికారులు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా అమ్ముతుంది. రేపు 14వ తారీఖు నాడు అర్రాసు పెట్టింది. మొత్తం 2 లక్షలకు ₹1,00,000 గజము, 2 లక్షల గజం లాగా పెట్టి అమ్మబోతుంది. పేపర్ ప్రకారం నిన్ననే ఇచ్చారు. అరే మేమేమో ప్రజల కొరకు ల్యాండ్ నుంచి మా ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో గజం జాగమ్మకుండా హౌసింగ్ బోర్డు ల్యాండ్లను కాపాడితే ఇష్టమో చేశారు. ఇలా కైతలాపూర్లో సంబంధించినటువంటిది 1000 సంవత్సరాలకు సంబంధించిన కైతలాపూర్ విలేజ్
ఆ విలేజ్ చుట్టూ మొత్తం ఫినిషింగ్ వేసారు. ఏది మన గోడలు కట్టేశారు. ఆఖరి గ్రేవ్ గార్డ్ కూడా గోడలు కట్టేశారు. శివాలయం ఉంటే శివాలయం గోడలు కట్టేశారు. అమ్మవారు ఉంటే అమ్మవారు గోడలు కట్టేశారు. ఇక ఇవన్నీ అమ్మకానికి రేపు 14 తారీఖు నాడు ప్రయత్నం చేస్తున్నారు. మరి మొత్తం అమ్ముకుంటే మాకు హైదరాబాద్లో ఏమైపోవాలి, మా హౌసింగ్ బోర్డులో ఏమైపోవాలి? ఈ పుణ్యానికి వచ్చిన ఇప్పటికే 2,000 కోట్ల రూపాయల ల్యాండ్ అమ్ముకున్నారు మీరు. 2,000 కోట్ల రూపాయల ల్యాండ్ అమ్ముకొని మళ్ళీ ఇప్పుడు మేము అమ్ముతున్నామని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేసి వాళ్ళు కట్టించిన ఇండ్లు ఇవి. నేను కట్టిపోయి మా ప్రభుత్వం కట్టించిన ఇల్లు ఇవి చూడండి, ఇవి చూడండి. మీరే చూడండి, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి వికలాంగులకు ఇచ్చారు ఇల్లు. వాళ్ళ ఇల్లు చూడండి. మేము కట్టించిన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం కట్టించిన ఇళ్ళే ఇవి. నేను ఏమంటున్నా, మీరు ఏదైనా చేస్తే న్యాయపరంగా పద్ధతి పరంగా నిరుపేదలకు ఇవ్వాలంటే మీరు ఇష్టం వచ్చినందుకు ఇచ్చుకోండి, నేను వద్దంటలేను. కానీ నా కాన్షియన్స్కి ఇవ్వమని చెప్పాను. ఆ రోజు కైతలాపూర్ పోలు దున్నిరు. ఇది మాట ఇచ్చాం, మనం బొండేజీని ఇచ్చాం. వాళ్ళకి ఇవ్వమన్నాం, వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ పెట్టుకోలేనటువంటి వాళ్ళకి పైన ఇచ్చారు. మీరు వెళ్ళండి, వాళ్ళ ఫర్నిచర్ ఎట్లా ఉందో పైన చూసిరండి. మీరు విలేకరులు చూశారు. అంటే మీరు ఇష్టం వచ్చేట్టు అప్లికేషన్ పెట్టిన వాళ్ళకు అది ఇస్తూ ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, మీరు ఇప్పటికి అలాట్ చేసారు. మీరు గిట మళ్ళా కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఈ కాన్సెన్స్ సంబంధించి మాకు హైదరాబాద్కి ఇవ్వకుండా, మాకు కుక్కపల్లి కాన్సెన్స్కి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే తగిన మూలం చెల్లించా తప్పదు. ఏమైనా జరిగితే బాధ్యత ప్రభుత్వాందే. మీరు మాకున్నటువంటి వాళ్ళకి ఇవ్వండి. ఇది మీ కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి బిల్డింగులు కావు. ఇది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కట్టిన బిల్డింగ్లు ఇవి. మీరు నిరుపేదల కొరకు కట్టించిన ఇండ్లు. మీ ఆఫీసులకు, మీ మంత్రులకు, మీ దానదత్తం చేయని కావు ఇండ్లు ఇవి. కాబట్టి మీరు ఖచ్చితంగా దాని ఎవరైతే 14 మందికి ఇచ్చారో 20 మందికి ఇచ్చారో వాళ్ళను నిరుపేదలు అయ్యిండ్రు అంటే మీ ఆ కాన్సర్లు ఇచ్చుకోండి. మీ కాన్సర్లు ఇచ్చుకోండి. ఆ నిరుపేదలు అయితే ఆ కాన్సర్లు ఇచ్చుకోండి. కానీ వాళ్ళని తీసుకొచ్చి మంచిగా ఉన్నాయి, ఐటీ సిటీ పక్క మంచిగా ఉన్నాయి, పుణ్యానికి వచ్చినాయి, హైదరాబాద్లో ఇవ్వాలి. మరి అదే నిజాంపేటలో ఉన్నాయి, అదే బోరంపేటలో ఉన్నాయి. మరి దీని మీదే కన్ను ఎందుకు వేస్తున్నారు? ఇది జరగబోతూ ఉంది. నేను విలేకరు సోదరులు కూడా అర్థం, మీరు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు కుక్కడపల్లిలో 20-25 మంది దాకా. మీకు కూడా ఇచ్చిరా? మీకు కూడా ఇవ్వలేదు. మీరు ఆలోచన చేసుకోండి. 84 ఇంకా 85 ఉన్నాయి. ఇప్పటికీ అప్లికేషన్లు మంత్రులు ఇప్పటికీ లెటర్ పంపుతున్నారు అడిగి ఎంఆర్ఓ దగ్గరికి. ఇంత జరుగుతున్నా కూడా కైతలాపూర్లు ఇవ్వండి అని లెటర్ పంపుతారు. ఇంకోటి లాటరీ సిస్టమ్ తీసాం ఆ రోజులో డబుల్ బెడ్రూమ్లో. ఇక లాటరీ సిస్టమ్ చేయట్లేదు, సంతకం పెట్టించేసి తాళం ఇచ్చేస్తున్నారు. జరుగుతుంది అట్లా. ఇవ్వచ్చా చెప్పండి మీరే. ఈ న్యాయమా ఈ ప్రభుత్వానికి? ఈ ముఖ్యమంత్రి న్యాయమా? మాట్లాడితే కోపం వస్తుంది ఆయనకు. చంపేస్తానంటాడు, నరికేస్తానంటాడు. ఈ న్యాయమా చెప్పు? నిరుపేదలకి నాయన, నిరుపేదలకు ఇచ్చి పేరు తెచ్చుకో. వద్దన్న ఎవడు కాదు, పేరు తెచ్చుకో. దొంగలకి ఇవ్వద్దు అంటున్నాను నేను. నువ్వు ఒకసారి రిపేర్ చేయించి మీ ఆఫీసర్లతో విజిలెన్స్కి ఇవ్వండి. కనీసం వాళ్ళే బయట పెడతారు. మా కుక్కడపల్లి పోలీసు వాళ్ళకి ఇవ్వమని చెప్పండి, వాళ్ళు చెక్ చేస్తారు. ఇంత దుర్మార్గంగా ఇంత పాములు వస్తున్నాయి. ఎవడు బాధ్యత వహించాలి? ఎవరికైనా ఏమైనా అయితే పాములు తీసేటోడు లేడు, క్లీనింగ్ చేసేటోడు లేడు. ఆ బిల్డింగ్లు కూలిపోయే ప్రమాదం ఉంటే నా సొంత డబ్బులు పెట్టి ఆ బిల్డింగ్ రిపేర్ చేసిన 4 ఏళ్ళ కింద నా సొంత డబ్బు పెట్టి కాంటాక్ట్ అక్కడ ఉన్నటువంటి అడగండి. కాంగ్రెస్ పార్టీ కట్టించిన బిల్డింగ్లు కూలిపోయే ప్రమాదం ఉంటే నేను రిపేర్ చేసిన నా సొంత డబ్బులు పెట్టి. ఇది నేను చేసే ఆలోచన. మీకు నేను ఒకటే కోరుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి, హౌసింగ్ బోర్డు మినిస్టర్కి, మా సాహసాన్ని మీరు అర్థం చేసుకోండి. మా సాహసం తప్పినాడు చాలా భయంకరంగా ఉంటుంది. మేము మాట్లాడుతూ ఉంటే మా మీద మేము ఇన్క్వైరీలు వేస్తారు. 100 వేసుకో భయపడేది లేదు. కానీ నిరుపేదలకు సాయం చేయమని కొడుతూ ఉన్నాం. మేము మాట్లాడిన వాళ్ళందరినీ మేము ఇష్టమని తిడతాం చూస్తామంటే మీ కూడా మస్తున్నాయి అన్నీ తీపిస్తా, వదిలిపెట్టే ప్రసక్తి ఉంటుంది. కానీ నిరుపేద బిడ్డలకు అన్యాయం జరిగితే మాత్రం చాలా సీరియస్ ఉంటుంది. వచ్చినటువంటి వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఏ రకంగా ఇబ్బంది జరగకూడదు ఉండాలి. 80 మంది 84 మంది నాకు హైదరాబాద్లో 57 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మీరు బయట వాళ్ళకి ఇవ్వండి. అది కూడా మా కాన్షియన్స్ ఇవ్వాలి. వేరేలోకి ఇస్తే తగిన ముళ్ళకు చెల్లించక తప్పదు.